మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు దేవుని సమాధానము ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను అని దేవుని వాక్యంలో రాయబడింది. అపొస్తలుడైన పౌలు తన సాక్ష్యము బలమైనదిగా, యేసుక్రీస్తు ప్రభువును కలిగిన నమ్మకమైన పనివానిగా, ఆ నమ్మకము చొప్పున ఆయన నమ్మిన వానిని ఎరుగుదును కాబట్టి నేను ఏ విషయంలో సిగ్గుపడను అని, నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను అని దేవుని వాక్యంలో రాయబడింది. మనం కూడా దేవుని ఆత్మచే మనము ముద్రింపబడ్డామని, అది విమోచన దినం వరకు మనము ఆయన యందు ముద్రింపబడి ఉన్నామని దేవుని వాక్యంలో రాయబడింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అందుకే పౌలు గారు అంటారు, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచు ఉన్నాను. ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించున్నాను కానీ ఆయనకు అప్పగించిన దాన్ని ఆయన రూఢిగా కాపాడగలడు. అది ఏమిటంటే, తన జీవితమును సజీవ యాగంగా సమర్పించాడు. దానికి మూలము ఆయన నామందు ఉంచిన విశ్వాసం. అందుకే నేను నమ్మిన వారిని ఎరుగు. ఆ నమ్మకము దేవుడు ప్రతి వ్యక్తిలో పుట్టుకతోనే దేవుడు ఉన్నాడని నమ్మకమును పుట్టిస్తాడు దేవుడు. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనంలో, గర్భము నుండి నన్ను తీసిన వాడువు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మకము పుట్టించితివి. గర్భవాసి అయినది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి కన్నది మొదలుకొని నా దేవుడు నీవే అని దేవుని వాక్యంలో ఆ నమ్మకము దేవుడు ప్రతి ఒక్కరూ నిజమైన దేవుని నమ్మునట్లుగా ఆ నమ్మకమును పుట్టుకతోనే కలుగజేస్తాడు దేవుడు. అందుకే నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును అంటున్నాను. ఎందుకనగా 13వ వచనము 2వ తిమోతి 2వ అధ్యాయం 13వ వచనంలో, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును కనుక ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమి చేయడు. కాబట్టి మనము కూడా మనం నమ్మిన వాడిని నిజముగా ఎరుగుతాము. ఆయన నిజమైన దేవుడని, రక్షకుడని ఎరిగి ఉన్నాము. లేక నామకార్థముగా అందరూ నమ్ముకున్నట్లుగా ఆచార సంబంధంగా మనం ఆరాధిస్తున్నామా దేవుడు, లేక ఆత్మ సంబంధమైన దేవుని వలన కలిగిన ఆత్మ వలన మనం ఆయన ఆరాధిస్తున్నామా అని దేవుని వాక్యంలో రాయాలి. ఒకవేళ మనం దేవునికి ఆచార సంబంధంగా మనం సమర్పించుకొని ప్రార్థిస్తూ ఆత్మ సంబంధముగా మనము దూరంగా ఉంటే ఆ నమ్మకము దేవుడు తీసివేస్తాడంట. ఇర్మియా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడింది. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయంలో దేవుడైన యెహోవా, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 27వ వచనము, నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పిన వారు నీ మాటలు అంగీకరింపరు అని రాయబడి. ఒకవేళ మనము హెచ్చరిక చేసినను, బుద్ధి చెప్పుట యందు, అలాగే హెచ్చరిక చేయుట యందు మనము దేవుని చిత్త ప్రకారంగా ఉన్నామా. అందుకే అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ తిమోతిలో 15వ వచనంలో, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటూ జాగ్రత్త పడుము అని చెప్పి, అలాగే నిన్ను నీవే జాగ్రత్త
బోధించుటకు హెచ్చరించు, జ్ఞానము కలిగి ఉండు అని పౌలు గారు తిమోతికి హెచ్చరించారు. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో ఎందుకు అపోస్తలుడైన పౌలు గారు దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు అంటే, ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి. తర్వాత సమస్తమైన విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతూ ఉన్నాను. నాలో బలముగా తన కార్యసిద్ధిని, క్రియాశక్తిని బట్టి ఆయన కార్యసిద్ధిని కలుగజేయు దేవుని యొక్క శక్తిని పొందుకొని నేను పోరాడుచు ప్రయాసపడుతూ ఉన్నానని దేవుని వాక్యంలో ప్రతి మనుషుని సంపూర్ణంగా చేసి క్రీస్తునందు ఆయన ఎదుట నిలవబెట్టడానికి, నన్ను బలపరచవాని యందు నేను సమస్తము చేయగలను అని, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును అని మంచి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వరకు పోరాడుచు శ్రమలను అనుభవిస్తున్నానని 2వ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. కాబట్టి తిమోతితో అంటున్నాడు 1వ వచనము 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము, బలముగా ప్రకటించు, బుద్ధి చెప్పు, ఖండించు. అలాగూ మనము దేవుని వాక్యము ఖండించినప్పుడు తప్పు. అందుకే యెహోవా దేవుడు కూడా ఇలాగూ నేను చెప్పిన మాటలు సూటిగా ప్రకటించు, ఖచ్చితముగా ఖండితముగా చెప్పు, అయినను వారు నీ మాటలు వినరు, నీవు చెప్పినను వారు నీ మాటలు వినరని 11వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో 7వ వచనంలో, నేటి వరకు నేను గట్టిగాను ఖండితంగాను చెప్పుతూ వచ్చి తిని, నా మాట వినుడని పెందలకడన లేచి చెప్పుతూ వచ్చి తిని అని దేవుని వాక్యంలో రాయాలి. అయినను ఒకవేళ అలాగ ప్రకటిస్తే వాళ్ళు నీ మాటలు వినరు. ఒకవేళ వినకపోతే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో, నీవు వారిని పిలిచిన వారు నీకు ఉత్తరం ఇయ్యరు కనుక నీవు వారితో ఇలాగూ చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనల్లని వారు కనుక, కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయినది, అది వారి నోట నుండకుండా కొట్టివేయబడుచు ఉన్నది. అందుకే దేవుడైన యెహోవా మనకు ఆ నమ్మకమును పుట్టించి, ఆ నమ్మకమును విశ్వాసముగా పరివర్తన చెందినట్లుగా, అది యేసుక్రీస్తు నామమున ఉంచవలసిన విశ్వాసముగా, ఒకవేళ మనం ఆయన మాటను అంగీకరించక నామకార్థముగా ఉంటే ఆ నమ్మకమును కొట్టివేస్తాడు, తీసివేస్తాడు. కాబట్టి నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదనని చెప్పిన అపోస్తలుడైన పౌలు గారు వలె నీవు నమ్మిన వాడిని, నమ్మిన దేవుని ఎరుగుదువా? ఎందుకనగా అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రికలో ఇలాగూ 4వ అధ్యాయం 8వ వచనంలో, ఆ కాలమందు మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మీరు మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు. ఎప్పుడైతే మనం దేవుని చేత ఎరగబడి ఉంటామో అది మన జీవితంలో అత్యంత విలువైన శ్రేష్టమైన కార్యము, దేవుని కార్యం. దేవుడు మనం ఎరుగునట్లుగా ఆయన్ని మనం ఎరిగి ఉన్నామా? నీవు నమ్మిన వాడిని ఎరిగి ఉన్నావా? ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో 22-23లో, నమ్ముట నీ వల్ల అయితే నమ్ము ప్రతివానికి దేవుని కార్యములు తన క్రియాశక్తిని బట్టి ఆయన మన జీవితంలో చేయు కార్యములు సమస్తము సాధ్యము, ఆయనకు సాధ్యపడు దేవుడి వాక్యంలో రాయాలి. కాబట్టి నీవు నమ్మిన వాడిని ఎరిగి ఉన్నావు, దేవునిచే ఎరగబడిన వారుగా ఉన్నావు. యేసుక్రీస్తునందు మీరు అందరూ విశ్వాసులై దేవుని కుమారులుగా ఉన్నారని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనము అలాగూ దేవుని సన్నిధిలో నీవు నమ్మిన వారిని ఎరుగునట్లుగా లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇప్పుడే నమ్ముకోండి, ఆ నిజమైన దేవుడిగా, నిజమైన రక్షకుడిగా నువ్వు విశ్వసించే హృదయమందు
విశ్వసించి నోటితో ఒప్పుకొని రక్షింపబడినట్లు దేవుడిని హృదయంలో ఆయన చీకటిని తీసివేసి వెలుగును ప్రకాశింపచేసి ఆయన నమ్మునట్లుగా నీవు ఆయన్ని ఎరుగునట్లుగా నీవు ఆయన ఎరిగే హృదయాన్ని కూడా దేవుడే ఇస్తాడు. ఇర్మియా గ్రంథంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడింది. 24వ అధ్యాయము 7వ వచనంలో, ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనంలో, నేను వారి ఎడల భయభక్తులు పుట్టించి నేను వారి పూర్ణ హృదయముతో నా ఎదుకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారికి దేవుడనగునట్లు నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును దేవుడు మనకిస్తాడని దేవుడు వాక్యం. కాబట్టి నీవు నమ్మిన వారిని నిజంగా నీవు ఎరిగావు. నూతన సంవత్సరంలో ఒకవేళ అలాగ నామకార్థము ఉంటే దేవుని నామ మహిమార్థమై నీవు జీవించడానికి ఒక తీర్మానం తీసుకొని, ఎందుకంటే నీవు ఆత్మచే ముద్రింపబడ్డావు. విమోచన దినం వరకు ఆయన ఎదుట నిర్దోషం నిష్కపటముగా మనం క్రీస్తునందు మనల్ని సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టడానికి మనకు సువార్త ప్రకటింపబడుతుంది. సర్వ సృష్టికి ఆది సంభూతుడైన నిజమైన దేవుడు, రక్షకుడు, నిత్య జీవం అనుగ్రహించి జీవం గల దేవుడు నాడని నమ్మే హృదయం నీకున్నదా? ఆ నమ్మకమును విశ్వాసముగా నీవు మార్చుకో. అందుకే యెహోవా దేవుడు ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో, భ్రష్టులైన బిడ్డలారా నా యుద్ధకు తిరిగి రండి, నేను మీ విశ్వాసమును బాగు చేస్తాను. ఆ మార్కు సువార్త 9వ అధ్యాయంలో కూడా ఆ విశ్వాసం బాగు చేసుకునే ప్రార్థన మనం చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్తికుని ద్వారా ఇలా 24వ వచనం, వెంటనే నా చిన్నవారిని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము గుండా సహాయం దయచేయి ప్రభువా అని బిగ్గరగా కన్నీళ్ళు విడిచి ప్రార్థన. ఇప్పటివరకు నేను అపనమ్మకముతో అవిశ్వాసంతో నామకార్థంగా ఉన్నాను తండ్రి, నా విశ్వాసమును బాగు చేయి, అపనమ్మకము లేకుండా నాకు సహాయం చేయని కింద ఫుట్నోట్లో కన్నీళ్లు విడిచి బతిమాలుకొని ప్రార్థించి నిజంగా నీవు ఆయన నమ్మినప్పుడు నీవు నమ్మిన వాడిని తప్పక ఎరిగి నీలో గొప్ప కార్యము, అద్భుత కార్యం అనబడిన ఆత్మీయ అద్భుత కార్యం అనబడిన ఆత్మరక్షణ నీకు దేవుడు అనుగ్రహించడానికి, ఈ పాపంని క్షమించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా. అది అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. కాబట్టి సమయందు, సంతోషముందు, ఆనందముందు, దుఃఖముందు కూడా దేవుని మహిమపరచు, దేవునికి స్తోత్రం చెల్లించినప్పుడు ఆ స్తోత్రం దేవుని సంపించే ఆయన మహిమ మన మీదకి వచ్చి మనం ఆయన మహిమ ప్రభావములను కీర్తించినట్లుగా దేవుని నమ్ముకోవాలి. నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తం సాధ్యం. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. యేసుక్రీస్తు ఆ మహిమ నువ్వు పొందుకోవడానికి, ఆ మహిమ ప్రత్యక్షత మనకు అనుగ్రహింపబడినప్పుడు, ఆయన మహిమలో ప్రత్యక్షమైనప్పుడు నీవు కూడా ఆయన సన్నిధిలో నిలవబడటానికి సిద్ధంగా ఉన్నావు. నీవు నమ్మిన వారిని నీవు ఎరుగుదువా? ఒకవేళ ఎరగకుంటే దేవునిచే ఎరగబడిన వారుగా, దేవుణ్ణి ఎరిగిన వారుగా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారుగా, నమ్మకం ఉంచిన వారుగా మనము మన పరివర్తన చెంది యేసుక్రీస్తు ప్రభు నిజమైన రక్షకుడికి మనం నమ్మదగిన వారుగా ఉన్నప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆయన స్వభావములకు విరోధంగా ఏమీ చేయడు. కాబట్టి ఆయన ప్రయాసపడి భారములు వాళ్ళ నా ఎదుట నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని, ఈ లోకంలో సంతోషముగా పరలోక ఆనందము మీకు అనుగ్రహించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడు. ఆయన ఎద్దుకు రండి, మీరు దేవుని ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దుకు వస్తాడు. ఆయన తట్టు తిరిగి మీరు మీ నమ్మకంలో విశ్వాసంలో స్థిరముగా ఉన్నారు. కదలని వారు స్థిరులుగా ఉన్నప్పుడు 1 కొరింథీ 15:58 ప్రభువునందు మీ ప్రయాసమైనడు వ్యర్థము కానేరదని ఎరిగి స్థిరులను కదలని వారిని ఎడతెగక విశ్వాసములో నిలకడగా ఉండి పౌరుషము గలవారై ఉండి 1 కొరింథీ 16:13 బలవంతులై ఉండి అని దేవుని వాక్యంలో చెప్పారు. కాబట్టి మనము నీవు నమ్మిన వారిని ఎరిగినట్లుగా ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకుని నిజముగా దేవుని ఆత్మలను ఆరాధించి పరిపూర్ణమైన విశ్వాసంతో, నమ్మకంతో ఆయన్ని స్తుతించి కొనియాడి రక్షింపబడినట్లుగా దేవుని కృప, దేవుని సహాయము, దేవుని ఆత్మ నడిపింపు మీకు దయచేయునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మహోన్నతుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఉంటుంది అపోస్తలుడైన పౌలు గారు ఆయన నమ్మిన మిమ్ములను ఎరుగువాడుగా ఉన్నాడు. మేము కూడా మీచే ఎరగబడిన వారము, మిమ్మల్ని ఎరిగిన వారముగా మా విశ్వాసం నిజమైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు గుర్తించినట్లుగా, యేసుక్రీస్తు ప్రభు యొద్దకు నడిపించినట్లుగా పరిశుద్ధాత్మ సహాయం వీటి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయడం ఈ నామంకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. మా ప్రభువుని, మా రక్షకుడిని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం దేవుని మహిమ కొరకు, మహిమ ప్రత్యక్షత పాలివారమై ఉండినట్లుగా
ఆ నమ్మకము విశ్వాసంగా పరివర్తన చెందినట్టు, స్థిరముగా ఉండినట్టు, నిలకడగా ఉండినట్టు, బలముగా రూఢిగా విశ్వసించి బలం పొందినట్టు పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదన అన్యోన్య సహవాసం ఇది మొదలుకొని నిరంతరం నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచినట్లుగా దేవుడు నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా మహింపరచగల ఆత్మీయ ఆశీర్వాదము దేవుడు మనకు దయచేయును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.